హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము పవబజీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హెల్తీ పవబజీ మనం ఇంట్లోనే చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోండి. నేను ఇవి తీసుకున్నాను చూడండి, పొటాటోస్, క్యాప్సికము, టొమాటో, క్యారెట్. నేనేంటంటే ఇవి ఉంటాయి కదండి బఠానీలు, వాటిని ఎక్కువ వేసి చేసుకుంటాను అనమాట. ఆలూని తగ్గించేసి బఠానీలు ఎక్కువ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మనము బఠానీల్ని ఒక 4 గంటలు లేదా 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత కూరగాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో కావాల్సిన మసాలా దినుసులు ఏమేమంటే చెక్క, లవంగాలు, ఇంకా పెద్ద ఇలాచి ఉంటుందండి, బిర్యానీ ఆకు కావాలన్నమాట. నేను దీన్ని చాలా ఈజీగా 15 నిమిషాల్లో కుక్కర్లో చేసుకుంటాను. కుక్కర్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్నీ కూడా ఉడుకుతాయి. ఇంకా ఏంటంటే దీనికి మసాలా అనేది బాగా పడుతుంది, ఎంతో టేస్టీగా కూడా వస్తుందన్నమాట. మనకి తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా మనము ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇంకా మిగతా అన్ని మసాలా దినుసులు చెప్పాను కదండి, చెక్క, లవంగాలు, తర్వాత అనాస పువ్వు, ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని కొద్దిగా దాంట్లో ఫ్రై చేస్తే ఆయిల్కంతా ఈ మసాలా దినుసుల యొక్క ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కావాలంటే మీకు నచ్చిన అంటే జాపత్రి ఇలాంటి స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవచ్చండి, లేదా మీకు ఇంట్లో ఉన్నవి వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఎప్పుడైతే ఆయిల్ బాగా ఫ్రై అయ్యి స్పైసెస్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత టొమాటోస్ అంటే ముక్కలు చేసుకున్న టొమాటోస్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసేసుకోండి. టొమాటోస్ని 1 నిమిషం మగ్గించి తర్వాత మిగతా అన్నీ వేసుకోవాలి. ఇది కొంచెం హెల్తీ వర్షన్ అండి. మామూలుగా అయితే బటర్ వేసుకొని బయట పొటాటో ఎక్కువ వేస్తారంటే ఉల్లగడ్డ ఎక్కువ వేసుకుంటారు, కానీ నేనేం చేస్తానంటే బఠానీలు వేసుకుంటాను. బఠానీలు అనేది తినడం వల్ల చాలా మంచిదన్నమాట. హై ప్రోటీన్ ఫుడ్ అనమాట బఠానీలు అనేది. ఎవరైతే బాగా ఏంటంటే మనకి శక్తిని ఇస్తుంది అన్నట్లు బఠానీలు, అందుకోసం నేను బఠానీలు వేసుకుంటాను. ప్రోటీన్స్ అనేది కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. మన మజిల్ ఫార్మేషన్కి ఎంతో యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా వేయించుకున్న తర్వాత బఠానీలు కూడా వేసేసుకోవాలి. బఠానీలు బాగా నానాలండి. 4 నుంచి 5 గంటలు కానీ మీరు నీళ్ళల్లో కానీ ఉంచినట్లయితే అవి బాగా నానిపోతాయి. లేదా మీకు ఫ్రెష్ బఠానీలు దొరుకుతాయి కదా, వాటినైనా మీరు యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత కూడా మనం సాల్ట్ వేసుకోవచ్చండి, కానీ ఇప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని అంతా కూడా మనం బాగా కలిపేసేయాలన్నమాట. అంటే సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ అంతా వెజిటేబుల్స్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. పసుపు కూడా 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలపాలన్నమాట. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ మన ఇష్టం అండి, ఏవైనా తీసుకోవచ్చు. ఈవెన్ క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిని అన్నిటినీ కూడా మంచిగా ముక్కలు చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. పెద్ద ముక్కలు అయితే చేసుకోకూడదు, చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని మనం ఇట్లా కుక్కర్లో అనేది చేసుకుంటే ఈ పావుబాజీ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయన్నమాట. చూసారు కదా, మనం వెజిటేబుల్స్ అన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. దీంట్లో పర్టికులర్గా ఇన్ని వాటర్ అని ఏం లేదండి, మీరు తీసుకున్న కూరగాయలని బట్టి మనం వాటర్ పోసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, ఆ ముక్కలన్నీ కూడా బాగా మునగాలన్నమాట. మునిగితే అది ఏంటంటే మామూలుగా పప్పు కానీ ఏదైనా ఉంటే కొద్దిగా అంటే ఎక్కువ వాటర్ కావాల్సి వస్తుంది అనిపిస్తుంది, కానీ దీంట్లో ఓన్లీ కూరగాయలు కాబట్టి సరిపోతుంది. తర్వాత మీరు బజార్లో దొరికే ఏదైనా కానీ పావుబాజీ మసాలా ఉంటుంది కదా, దాన్ని ఒక 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకొని ఇంకా ఏంటంటే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీనికి గరం మసాలా అంత పట్టదండి, పావుబాజీ మసాలానే చాలా వరకు టేస్టీగా ఉంటుంది. కానీ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవడం వల్ల డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఈ మసాలా అంతా కూడా కూరగాయల ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకొని పక్కన బాయిల్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే బాయిలింగ్ వస్తూ ఉంటుందో అప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని కాసేపు అలాగే ఉడకనిస్తూ ఉండాలి.
ఇలా ఏంటంటే మూత పెట్టకుండా మనకి బబుల్స్ వచ్చేంతవరకు చూడండి, బాగా బబుల్స్ వచ్చేస్తాయి పైనంతా. ఇంకా ఉడకడం స్టార్ట్ అయింది అని అనుకునేటప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్, 4 నుంచి ఒక 5 విజిల్స్ రానియచ్చండి. ఎందుకంటే బాగా ఇది స్మాష్ అయిపోవాలన్నమాట. స్మాష్ అవుతేనే పావుబాజీ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు సాల్ట్ కూడా చూసుకొని మొత్తము 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది, 4 నుంచి 5. చూసారు కదా, ఇట్లా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఇప్పుడు నేను దీన్ని ఇంకా కొద్దిగా మనకి మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇంకా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు, ఈవెన్ మీ దగ్గర పప్పు గుత్తున్నా కానీ మీరు స్మాష్ చేసుకోవచ్చు. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలండి, అందుకని నేను ఇట్లా స్మాష్ చేసుకున్నా. చూసారు కదా, మనకి పావుబాజీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది, మసాలా కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లోకి మనకి పావుబాజీలోకి ఎర్రగడ్డలు కావాలి, వాటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. లెమన్స్ కూడా కావాలండి, లెమన్స్ని కూడా మనము కావాల్సినన్ని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. లెమన్ వేసుకుంటేనే పావుబాజీ మసాలా అంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే చూడండి, బయట ఆనియన్స్లో లెమన్ వేసుకొని పావుబాజీస్ తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది కదా, అలాగే మనం ఇంట్లో కూడా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. నేను పావుబాజీ నేను చేయలేదండి, బయట నుంచి తెచ్చుకున్నాను. రెడీమేడ్గా దొరికాయి కాబట్టి నేను రెడీమేడ్గా తెచ్చుకున్నాను అనమాట. వీటిల్ని చూడండి, మా కట్టరు ఏమీ తడి లేకుండా పావుబాజీని మనం కట్ చేసుకోవాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టున్నానండి, ఎందుకంటే ఇట్లా నార్మల్గా మనం ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి మధ్యకి 2 ముక్కలు అతుక్కొని ఉండాలండి, అట్లా మనం కట్ చేసుకోవాలన్నమాట. తడి లేకుండా మనం కట్ చేసుకోవాలి. చూడండి, 2 ముక్కలుగా ఇట్లా మధ్యలో అతుక్కొని ఉండాలి. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. బాగా ఏంటంటే పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం బ్రెడ్ని తీసుకొని ఇట్లా 4 ముక్కలుగా చేసుకొని బాగా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా మీకు అలవాటు ఉంటేనే చేత్తో ప్రెస్ చేయండి, లేకపోతే జస్ట్ ఒక గెంటె ఉంటుంది కదా, గెంటె కానీ చలాకు కానీ తీసుకొని దాన్ని ప్రెస్ చేయండి, లేకుంటే మీ చేతులు కాలుతాయి. అందుకోసం చూడండి, జాగ్రత్తగా వాటిల్ని మాడిపోకుండా బ్రెడ్ని మీడియంలో కానీ లేదా అక్కడే ఉంటే హై ఫ్లేమ్లో అయినా కానీ కాల్చుకోవచ్చు. బ్రెడ్ని మనం నీట్గా 2 పక్కల అంత మొత్తం వెనక ముందు బాగా నూనె వేసుకొని కాల్చుకోవాలి. మీ ఇష్టం అండి, మీరు ఏ నూనెైనా వేసుకొని కాల్చుకోవచ్చు. చూసారు కదా, మనం బ్రెడ్ని 4 వైపులా కాల్చుకొని నీట్గా ప్రెస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ని చాలామంది ఇంట్లో కూడా తయారు చేసుకుంటారండి, కాకపోతే నేను బయటది తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనకి పావుబాజీని ఇప్పుడు ఫ్రై అయిపోయింది, మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఆల్రెడీ మనం పావుని ఫ్రై చేసుకున్నాము, ఆనియన్స్ కట్ చేసుకున్నాము, లెమన్ కట్ చేసుకున్నాము, ఇంకా పావుబాజీ మసాలా కర్రీ కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వీటిల్ని ఇంకా తినేయడమే. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.